హలో అందరికీ, ఇది ఈరోజు మినీ వ్లాగ్. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కదా. నిన్న ఈవినింగే ఇల్లంతా కూడా క్లీన్ చేసి ముగ్గులే పెట్టేసుకున్నాను. మార్నింగే సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే చేసుకున్నాను. పిండి దీపాలు పెట్టి చేస్తాను కదా, ఆ పూజ అయితే చేశాను. నార్మల్ టైంలోనే చేస్తాను, ఇంకా షష్ఠి రోజు వదులుతానా, అందుకని ఈరోజు కూడా ఆ పూజ అయితే చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాను. ఈరోజు టెంపుల్కి మా హస్బెండ్ కూడా వచ్చారు. తను ఎప్పుడు రారు. ఈరోజు మామూలుగా అడిగాను, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి కొంచెం నిష్టగా ఉండాలి కదా, ఏమీ తినకూడదు, అందుకే ఎప్పుడు రారు. కానీ ఈరోజు అడిగాను, వస్తావా అంటే వస్తాను అన్నారు. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎప్పుడు లాంగ్వే పెట్టుకుంటున్నాను కదా అని ఈరోజు అయితే షార్ట్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను. వచ్చేసరికి అయితే అభిషేకం అవుతుంది. అసలు ఫుల్ రష్గా సుబ్రహ్మణ్య స్వామికి అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, నిష్టగాన. అలానే మన కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అందుకే నేను మ్యాక్సిమం నెలకు ఒకసారైనా వెళ్ళి పంచామృత అభిషేకం అయితే చేయించుకుంటాను. ఈరోజు స్వామివారికి కళ్యాణం కూడా చేస్తారు, కానీ మాకు కళ్యాణానికి ఉండడానికి టైం కుదరలేదు, అందుకే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇవి అమ్మవారి గుళ్ళు. దీనికి అటాచ్మెంట్గా సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంటుంది. ఇంకా ఇది బయట విగ్రహము, అంటే గుడి లోపల ఈ విగ్రహం వచ్చేసి బయటన. దీని హైట్ ఎంతో నాకు తెలియదు. వంటకు వచ్చేసి పప్పు అయితే చేసుకున్నాను. ఈరోజు ఆయిల్ అది తినకూడదు కదా, అందుకు పప్పు వండుకున్నాను. ఇంకా పల్లీలు కూడా వేసుకున్నాను. బాయ్ బాయ్.